నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటిషియన్. తొందరలో నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు కావాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. ఓన్లీ డైట్ కూడా ఉన్నది మన దగ్గర ఆప్షను. అగైన్ స్లాట్స్ బేస్డే ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. సో ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్కి ఏం చేయాలి, ఎలాంటి ఆసనాస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. నేను కొన్ని హర్బల్ టీస్ చెప్తాను మీకు. అలాంటి హర్బల్ టీస్ స్టార్ట్ చేసుకోండి. సో మెటబాలిజంకి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది మనకి. మీరు ఫుడ్ ఏం తింటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ కూడా చూసుకోండి. ఫుడ్ అనేది చాలా డీప్ కాన్సెప్ట్ అనమాట. మీ బాడీ టైప్ని బట్టి, మీరు ఏ దేశంలో ఉన్నారు, ఇట్లా కొంతమంది షిఫ్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలా ఉంటాయి. కొంతమందికి డెలివరీ తర్వాత స్టార్ట్ అవుతాయి, కొంతమందికి సీజన్ని బట్టి ఉంటాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని మీరు ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు, ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూసుకొని మనం డైట్ ఇస్తాం, రైట్? సో అందుకని హర్బల్ టీస్ అయితే నేను మీకు కొన్ని సజెస్ట్ చేస్తాను. ఇవి తీసుకుంటూ ఉండండి. మీకు రకరకాలు ఉంటాయి ఇందులో. హర్బల్ టీస్లో మీకు మెటబాలిజం పెరగడానికి ఫుడ్ తిన్న వెంటనే ఈక్వల్ క్వాంటిటీస్లో నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ చేసుకొని దీంట్లోనే సోంపు యాడ్ చేసుకొని కొన్ని మిశ్రీ అంటారు, ఆయుర్వేదంలో బాగా వాడుతూ ఉంటాం. మిశ్రీ కూలింగ్ బాడీకి స్వీట్ ఉంటుంది. అది యాడ్ చేసుకొని తిన్న వెంటనే మంచిగా నమిలి మింగండి. వజ్రాసనాలో కూర్చొని తిన్న వెంటనే. అండ్ తిన్న వెంటనే ఆ 15 minutes ఏదైతే ఉంటుందో మనం ఫుడ్ తిన్నాక, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉంటున్నాయి, ప్రీ డయాబెటిక్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఒకవేళ ఉంటే. సో తిన్న వెంటనే వజ్రాసన నేను చెప్పింది తీసుకొని మంచిగా అరగడానికి హెల్ప్ అవుతుంది. ఒక 15 minutes అటు ఇటు నడవండి. కుదరకపోతే 10 minutes నడవండి. మీకు అది కూడా కుదరదు, నేను ఆఫీస్లో చాలా బిజీ ఉన్నానంటే మీరు కూర్చొని ఉంటారు కదా, ఇట్లా అప్ అండ్ డౌన్. కాఫ్ మజిల్కి రానియండి. కాఫ్ మజిల్కి గ్లూకోజ్కి అసలు ఎంత రిలేటెడ్గా చాలామంది సైంటిస్ట్ చాలా చెప్తున్నారు. సో జస్ట్ ఇది ఒక 10 rounds అట్లా తీసుకొని మీరు కూర్చొని అయినా కూడా తీసుకోవచ్చు, ఓకేనా? సో దీంతో పాటు సిన్నమన్ టీ అంటే దాల్చిన చెక్క ఇంత పౌడర్ వేసుకొని ఇట్లాంటివి కూడా బాగా పనిచేస్తాయి మీకు. సో ఇవన్నీ తీసుకుంటూ ఉండండి. దీంతోపాటు ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను, ఇవి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. మీకు ఎంత కుదిరితే అంతే తీసుకోండి. ఒక కాలు మ్యాట్ మీద, ఒక కాలు బయట అస్సలు పెట్టకండి, జాగ్రత్త. సర్వాంగ పుష్టి తీసుకుందాం. రైట్ ఆన్ టాప్, లెఫ్ట్ బాటమ్. ఫ్యాట్ లాస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ ఇది. రైట్ లెఫ్ట్ అండ్ చాలా స్లోగా బ్యాక్. సేమ్ మళ్ళీ రైట్ లెఫ్ట్ అండ్ చాలా స్లోగా బ్యాక్. ఇది 10 rounds. ఇటు సైడు లెఫ్ట్ రైట్ కింద సేమ్ 10 rounds. ఇటు నుంచి సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి. ఇది 10 rounds చేసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేసేయండి. కేర్ఫుల్, స్పేస్ తక్కువ చేసేసి ఆపోజిట్ సైడ్ ఫీట్ తీసుకోండి. స్లోలీ ఇంటర్లాక్ డౌన్. 1 2 3 4 5 ఇలా 10 rounds రాని. మోకాలు నొప్పి ఉంటే అసలు చేయకండి, అవాయిడ్ చేసేయండి. కొంచెం స్పేస్ తక్కువ చేసి పార్శ్వోత్తనాసనంలో డ్రిల్స్ తీసుకుందాం. 4 స్లోలీ స్టార్ట్. 1 మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఇది 2 3 4 5 6 ఇలా 20 rounds. మీకు ఇబ్బంది అనిపిస్తే 10 rounds చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 10 rounds. మళ్ళీ సేమ్ రైట్ 90, లెఫ్ట్ 45, సేమ్ ఫోర్వర్డ్. 1 2 3 4 5 6 ఇలా సేమ్ 20 rounds తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ లెగ్స్ 2 ఫార్వర్డ్ తీసుకొని వచ్చేసి దగ్గరికి తీసుకుని దులిపేసేయండి. స్లోలీ దులిపేసేయండి, చాలా స్లోలీ. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. చాలా స్లోగా. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. సో ఇది ఒక 5 to 10 rounds తీసుకోండి. మీకు నడుము నొప్పిని బట్టి తీసుకోండి, హాయిగా కూడా ఉంటుంది. స్లోలీ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని డౌన్ పుష్ చేయండి. స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా స్లోలీ సెంటర్ పైకి రిలాక్స్. 20 rounds రానివ్వండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు స్లోలీ సెంటర్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ చైర్ పోస్, మళ్ళీ స్లోలీ డౌన్. మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళండి, జంప్ అవసరం లేదు. ప్లాంక్ నుంచి స్లోలీ నీ టు ఎల్బో. 1 2 చైల్డ్. మళ్ళీ సేమ్ బ్యాక్ టు అధోముఖ. స్లోలీ బెండ్ యూర్ నీస్ ఫార్వర్డ్. స్లోగా పైకి ఇన్హేల్,
ఎక్స్హేల్. మోకాలు నొప్పి ఉంటే ఇవేవి చేసుకురాదు, మీకు ఇబ్బంది అనిపిస్తే చైర్ పోస్, సో అదొకటి అవాయిడ్ చేయండి. మళ్ళీ స్లోలీ ప్లాంక్ ఇవన్నీ చేసుకోవచ్చు. స్లోలీ ప్లాంక్, మళ్ళీ నీ 12 1 2 రిలాక్సింగ్ చైల్డ్, మళ్ళీ అధోముఖ, స్లోలీ వాక్ ఫార్వర్డ్, మళ్ళీ స్టాండ్ స్ట్రైట్. సేమ్ ఇది 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. స్లోలీ రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 2 deep breaths in and out. One more. ఇట్లా డీప్ బ్రెత్స్ తీసుకొని మీరు సూర్య నమస్కారాలు లేదా చంద్ర నమస్కారాలు ఒక 5 సెట్స్ చేసుకోండి, మీ టైంని బట్టి, మీకు ఉన్న కంఫర్ట్ని బట్టి, రైట్? సో చూసారు కదా, ఇవి కంటిన్యూస్గా కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా కావాలంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి, ఏం కాదు. మీరు క్లాసెస్కి రండి, కుదిరితే తప్పకుండా నేనే ఉంటాను కాబట్టి ఎవ్రీ డే ప్రాపర్ గైడెన్స్తో ఉంటుంది. మనకి రికార్డింగ్స్ చూసుకొని కూడా మీరు వీకెండ్స్ ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ థర్స్డే డౌట్ సెషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా డైరెక్ట్ నాకు మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి, మిస్ చేసుకోకండి. కుదిరితే తప్పకుండా క్లాసెస్కి రండి. లిమిటెడ్ స్లాట్స్, డైట్లో అయినా సరే క్లాసెస్లో అయినా సరే. క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి పాపం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా డేస్. సో అట్లా కూడా వెయిట్ చేయకుండా ఉండేలా కూడా ట్రై చేస్తున్నాను, ఒక ఆప్షన్ సెట్ చేయడానికి మీకోసమే. సో మీరు ఎవ్రీ మండే జాయిన్ అయ్యేలా కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీకు కావాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. ఓం నమః శివాయ.